హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మామిడికాయతో పులిహోర ఎలా చేయాలో చూద్దాం. దీనికి ఫస్ట్ ఒక మామిడికాయ తీసుకొని తురుముకోవాలి. ఇలా తురుముకొని తీసి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ పోపుకి ఎండుమిర్చి, మినపప్పు, పల్లీలు, కాజు అండ్ పచ్చిమిర్చి తీసి పక్కకు పెట్టుకోవాలి. అలాగే నానబెట్టిన శనగపప్పు అండ్ పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఇందాక తురుముకున్న మామిడికాయ తురుము. ఇలా ఇవన్నీ పక్కకి అరేంజ్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి కొంచెం వేడి అవ్వనివ్వాలి. వేడయ్యాక అందులో జీలకర్ర అండ్ ఆవాలు వేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఎండుమిర్చి అండ్ మినపప్పు అలా అన్నీ ఒక్కొక్కటిగా వేసి రోస్ట్ చేయనివ్వాలి. పల్లీలు వేసి కలపాలి. కొద్దిగా పల్లీలు రోస్ట్ అయ్యాక నెక్స్ట్ వేరేవి ఒక్కొక్కటిగా వేస్తూ ఉండాలి. ఇప్పుడు కాజు, ఇది కూడా రోస్ట్ అవ్వనివ్వాలి. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి ఇలా మనకి రైస్ ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టు తీసుకొని ఇలా మధ్యలో కట్ చేసుకున్నట్టయితే కారం రైస్కి పడుతుంది, బాగా ఉంటుంది. ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పు వేసి కలపాలి. తర్వాత ఆకు లైక్ పుదీనా, కొత్తిమీర అండ్ కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం కలపాలి. లాస్ట్లో మామిడికాయ తురుము వేసి కలపాలి. లాస్ట్లో పసుపు అండ్ ఉప్పు రెండు వేసి కలిపి కొంచెం అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ తీసుకొని దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న పోపుని వేసి కలపాలి. అంతే అండి, ఇలా మొత్తం కలిపాక పులిహోర రెడీ. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.